అనేది ఒక కొత్త బ్రాండ్. మేము ఫుడ్లోకే హియా అనే ద్వారా మండి ఒక్కటే కాకుండా మల్టీ కుజిన్ ఎక్స్ప్లోర్ చేయడానికి మేము ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాం. ఇది మా పాత బ్రాండ్ డిఎన్ఏతోనే మేము ముందుకు వచ్చాం. ఆ టీం నుంచే మేము వచ్చాం, కానీ చాలా కష్టపడ్డాం. ఈ థీమ్ ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ టార్గెట్గా మేము పెట్టుకొని అందరికీ ఇలాంటి థీమ్ ఒకటి హైదరాబాద్కి ఎక్స్పీరియన్స్ చేయాలి అని మేము అనుకున్నాం. అండ్ థియేట్రికల్ డైనింగ్ అనేది ఏషియాలోనే మొట్టమొదటిసారిగా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రెస్టారెంట్స్ వచ్చినాక థీమ్ వచ్చినప్పుడు ఒక కొత్త రివల్యూషన్ జరిగింది. ఇప్పుడు థీమ్ తర్వాత థియేట్రికల్ డైనింగ్ ఈజ్ ద ఫ్యూచర్ డైనింగ్ అని మా ఒపీనియన్. అందుకే ఇక్కడ ఏంటంటే ట్రైబ్స్ ఉంటారు. మీరు ఇది చూస్తే హాలీవుడ్ సెట్ లాగా ఉంటుంది నాకు అనిపిస్తుంది. నేను ఎక్కువ ఫీల్ అయితే క్షమించండి. కానీ ఇక్కడ చాలా మీరు ఎక్స్ప్లోర్ చేస్తే ఇదంతా చాలా మనసు పెట్టి మేము ఎక్కడా లేదు ప్రపంచంలో, ఏ రిఫరెన్స్ తీసుకోలేదు, కొత్తగా క్రియేట్ చేసాం. 10,000 BC అనే టైంలో అసలు జైలు ఎలా ఉండిద్ది అనేది కొన్ని ఆర్టికల్స్ చదివి దాని నుంచి మేము ఈ బ్లూ ప్రింట్ గీసుకున్నాం. అక్కడి నుంచి మేము అనుకుంది టీమ్గా రావటం నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. హియా అనేది ఒక క్రియేటెడ్ వర్డ్ అండి. మా బాబు 2 years బాబు హియా హియా అంటుంటాడు. చైనీస్లో మార్షల్ ఆర్ట్స్లో కూడా హియా అని అరుస్తుంటారు. అంటే లోపల నుంచి కూడా ఒక ఎమోషన్ని బయటకు తీసుకురావటం. నేను దీనికి ఇచ్చుకున్న మీనింగ్ ఏంటంటే హియా అంటే ఒక సెలబ్రేషన్, హియా అంటే ఒక కరేజ్, హియా అంటే ఒక హోప్. మళ్ళీ ఏం జరిగినా లైఫ్లో ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉంటాం మనుషులు అని చెప్పడానికి హియా అనేది ఒక ఎగ్జాంపుల్గా నేను తీసుకుంటున్నాను.